రానున్న రోజుల్లో పెద్దపల్లి పట్టణంలో లో వోల్టేజ్ సమస్య ఉండదని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఈ మేరకు ప్రజాబాటా సమ్మర్ ప్లాన్లో భాగంగా పట్టణంలోని శాంతినగర్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రానున్న రోజుల్లో పట్టణంలో విద్యుత్కి ఎలాంటి లోటు ఉండదని అన్నారు. లో వోల్టేజ్ సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తగా అదనంగా 44 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో పట్టణంలో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరం సరఫరా జరుగుతుందని తెలిపారు. మరి SS 137/100 kVA ట్రాన్స్ఫార్మర్ను 21వ వార్డులో మరి వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఇదే కాకుండా మొత్తం 44 అదనపు ట్రాన్స్ఫార్మర్స్ను 160 kVA ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ పట్టణంలో కొంత లో వోల్టేజ్ సమస్య ఉండే అక్కడక్కడ మరి లో వోల్టేజ్ సమస్య తీర్చాలని చెప్పి వేసవి కూడా వస్తూ ఉంది కాబట్టి ఎండాకాలంలో మరి ఇప్పుడు ఏదైతే లో వోల్టేజ్ సమస్యతోని ప్రజలు సతమతమవుతూ ఉన్నారో మరి ప్రజలకు ఇబ్బంది కలగద్దు, ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉండాలంటే దీని కెపాసిటీ పెంచాలని చెప్పి మరి ఆలోచన చేసి మా ఏసీ గంగాధర్ గారు, డిఈ చారి గారు ఎక్కడెక్కడైతే లూజ్ పోల్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే పోల్ అవసరం ఉన్నాయో అక్కడ కూడా వారు వీటిని కొంత రిక్టిఫై చేసుకొని దాదాపు 44 ట్రాన్స్ఫార్మర్లను ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది పెద్దపల్లి పట్టణంలో. నాకు తెలిసి పెద్దపల్లి పట్టణంలో ఇది లో వోల్టేజ్ సమస్య అని చెప్పి ఎక్కడ ఉండదు. అంటే అంతకుముందు 100 kV ట్రాన్స్ఫార్మర్, ఇవాళ 100 kV ప్లేస్లో 160 kV ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అంటే 60 హార్స్ పవర్ మనం పెంచుకోవడం జరిగింది. అంటే 60 అంటే దగ్గర దగ్గర 60% అంటే మనం పెంచుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ అట్లా 44 ట్రాన్స్ఫార్మర్లు ఇవాళ మనం పెంచుకున్నాం. ఒక 18 100 63 12 160 14 మొత్తం కలిసి 44 ట్రాన్స్ఫార్మర్లు కొత్తగా పెద్దపల్లి పట్టణంలో పెంచుకోవడం జరిగింది. ఏదున్నా ఇది ఒక సంతోషకరమైనటువంటి ఒక మంచి పరిణామం. మరి ఏడి ఆంజనేయరావు గారు, ఏ శ్రీనివాస్ గారు, జగదీష్ గారు, మరి విద్యుత్ సిబ్బంది, అదేవిధంగా వార్డులో పనిచేసేటువంటి వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన విద్యుత్ అధికారులకు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుసుకుంటూ. థ్యాంక్ యూ సార్.